కరకరలాడే క్యారెట్తో చేసిన దోశ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. అందరైతే ఇడ్లీ పిండితో ట్రై చేస్తారు, బట్ నేనైతే ఈరోజు కొద్దిగా డిఫరెంట్గా గోధుమ పిండితో ట్రై చేశాను. ఫస్ట్ అయితే గోధుమ పిండి తీసుకొని కొద్దిగా ఇడ్లీ సోడా, కొద్దిగా సాల్ట్ వేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఆనియన్స్, పచ్చిమిర్చి, తెల్లగడ్డ, కరివేపాకు, క్యారెట్ తురుము, మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర, అల్లం ఉంటే అల్లం వేసుకోండి. నా దగ్గర లేవు కాబట్టి స్కిప్ చేశాను. ముందుగా తీసి పెట్టుకున్న పిండిలో కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి, ఉండలు లేకుండా. ఒకేసారి ఎక్కువ వాటర్ పోసుకోవద్దు, కొద్దిగా వాటర్ పోసుకుంటే మీకు ఐడియా వస్తుంది. ఉండలు లేకుండా కలుపుకున్న పిండిలోకి తెల్లగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్, క్యారెట్ తురిమేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కన్సిస్టెన్సీ మీకు గట్టిగా ఉంది అనిపించినప్పుడు కొంచెం వాటర్ పోసుకోండి. అంటే దోశ వేసుకోవాలి కాబట్టి దోశ పిండి వచ్చేటట్టు కొద్దిగా వాటర్ పోసుకోండి. అంతే, ఇంకా దోశలు వేసుకోవడమే. అసలు క్యారెట్ నచ్చని వాళ్ళు కూడా ఎంత బాగా తింటారంటే దానికి ఎగ్జాంపుల్ నేనే. నాకు అసలు క్యారెట్ అంటేనే నచ్చదు, బట్ ఎంత ఇష్టంగా తింటానంటే ఈ దోశ అంత ఇష్టంగా తింటాను. ప్రతిరోజు లేచి ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలబ్బా అని ఆలోచించే వాళ్ళకి ఇదైతే బెస్ట్ అండ్ ఈజీ స్టెప్ అసలు చెప్పాలంటే. ఇంకా అందరు అనుకోవచ్చు క్యారెట్ని మిక్సీలో కొట్టి వేసుకుంటే బాగా వస్తుంది కదా అని, బట్ ఇలా చేసుకుంటే నోటికి తగులుతూ బాగుంటుంది. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. మీకు ఇలాంటి దోశ ఐడియా నచ్చితే కామెంట్ చేయండి. ఈ దోశకి ఏం పేరు పెడదాము మీరే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇందులోకి ఏమీ లేకుండా ఉత్తగానే తినేయచ్చు, బట్ నేనైతే మా ఇంట్లో ఉన్న గోంగూర వేసి మా ఆయనకి ఇచ్చాను. ఆయన మాటలోనే ఉందని నచ్చితే లైక్ చేయండి. సూపర్.